హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో 5,00,000 రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉంటారు. వాళ్ళకి నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. 5,00,000 రూపాయలను ప్రభుత్వం ఎప్పుడు ఎన్ని విడతలలో విడుదల చేయబోతుంది, అలాగే ఇప్పటి వరకు మంజూరు పత్రాలు అందించని లబ్ధిదారులకి ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలు కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. మీకు ఈ వీడియోలో ఏమైనా చెప్పని ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ప్రతిదీ కూడా ప్రూఫే అనమాట. ఈ ఉదాహరణకి 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఈ 12,000 కోట్ల రూపాయలలో ఈ 5,00,000 రూపాయలను ఎలా విడదీస్తున్నారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇందులో భాగంగానే ఒక స్టేట్మెంటు ఇక్కడ మీకు ఇండ్లు ఎప్పుడు మంజూరు కానున్నాయనేది డైరెక్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జాబితాలను ప్రకటించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి తుమ్మల నాగేశ్వరరావు గారేమో రైతు భరోసా గురించి చెప్తే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే ఈ స్టేట్మెంట్లన్నీ కూడా మార్చి 31వ తారీఖు నాడు అవలంబించబోతున్నారు. మార్చి 31వ తారీఖు నాడు 5 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా విడుదల చేయబోతున్నారు. రెండోది 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సాగులేని వాళ్ళకి బీదలకు ఇచ్చేది ఈ రైతు భరోసా పథకాన్ని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా మార్చి 31వ తారీఖు నాడే ప్రారంభించబోతున్నాడు. అలాగే సన్నబియ్యం, తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం అనేది ఈ మార్చి 31వ తారీఖు నాడు హుజూర్నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత అంటే మొదటి దశ అయిపోయింది కదా, 72,045 ఇండ్లను ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిపోయిన ఇండ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ మార్చి 31లోగా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్లు మంజూరికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లుగా రెవెన్యూ శాఖ మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూసుమాంచుల కళ్యాణ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఒక సమీక్షా సమావేశంలో వారు చెప్పారనే స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. ఇప్పటికే చాలాసార్లు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అమలు విషయంలో స్పీడ్ పెంచండి అంటే, ఇక్కడ ఏంటి అంటే మొదట గ్రామ సభలు నిర్వహించారు. జనవరి 26వ తారీఖు ముందల గ్రామ సభలు నిర్వహించి చాలామంది ఆందోళన నెలకొల్పిన నేపథ్యంలో వాళ్ళ నుండి కూడా దరఖాస్తులు తీసుకొని మళ్ళీ కలెక్టర్లు రీవెరిఫికేషన్ చేసి తుది జాబితాలను ప్రకటిస్తామని చెప్పారు. ఆ తుది జాబితాలనే ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించబోతుంది? ఈ నెల 31వ తారీఖు నాడు ప్రారంభించబోతుంది నెలాఖరుకు. వీళ్ళకి ఇక అప్పటి నుండి ఏం చేస్తారు? సో తక్షణమే పునాది వరకు పూర్తి చేస్తే 5,00,000 రూపాయలను 4 విడతలలో, ఫస్ట్ పునాది వరకు పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు పడతాయి ఖాతాలో. తర్వాత దర్వాజా వరకు పూర్తి చేస్తే 1,25,000 రూపాయలు పడతాయి. తర్వాత స్లాబ్ వరకు పూర్తి చేస్తే 1,75,000 పడతాయి. ఆ తర్వాత ఇంటి నిర్మాణం నమూనాకు అనుగుణంగా పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 5,00,000 రూపాయలు సబ్సిడీతో కూడిన నిధులు సంబంధిత లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేయనుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 కల్లా ఈ అన్ని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకి ఈ పథకాలను అర్హత కలిగిన లబ్ధిదారులకి అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనే తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.